ఆఫీస్ ఎక్కడ లోపల అప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ ఉండింది. అక్కడ దాని పక్కన లోపల ఉంటే వెళ్తే ఆయన చూశారు. చూసి ఆయన ఒక టెస్టింగ్ నాకు చూసి ఓకే దాని 7 వెళ్ళా. 7 రామన్నారు. ఏదో షూట్ అంటే టెస్ట్ చేశారు వాళ్ళు. వీడు షూటింగ్ ఉంటే వస్తాడా రాడా అని. 7కి రామన్నా. 7కి అసలు 7:05కి వచ్చినా నువ్వు రిటర్న్ వెళ్ళిపోతుందంటే నేను కరెక్ట్గా 6:45కి వచ్చా. 5:30కి అక్కడ దిగి జుబ్లీ ఎక్స్ప్రెస్లో నడుచుకుంటూ వెళ్ళా. 6:45 అయింది. వెళ్ళి కూర్చుంటే హాయ్ అన్నారు. ఆయన హాయ్ అన్నాక మళ్ళీ కూర్చున్నాను. వస్తున్నారు పోతున్నారు ఏమన్నట్లా. ఈవినింగ్ 7 అయింది. భోజనం పెట్టారు తింటున్నా కూర్చున్నాను. ఏం చెప్పట్లా. కూర్చున్నా సార్ నైట్ ఇంకా 7:30 8 ఏమో సార్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నాడు. అయిపోయాయి సార్ అన్న. నెక్స్ట్ 10th సార్ అన్న. ఓకే మరి షూటింగ్ ఉంది చేస్తావా లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి స్కూల్ ఉందని వెళ్ళిపోతావా అన్నాడు. లేదు సార్ చేస్తా సార్ ఏదోలా చేస్తా సార్. ఎప్పుడు ఉంటుంది సార్ షూటింగ్ అంటే ఇప్పుడు పలానా 20 నుంచే ఉంటుంది మే 20 నుంచి 15 days కావాలి అది అంటే ఓకే సార్ అన్న. మేలో హాలిడేస్ కదా అవును కరెక్ట్గా చేసేస్తానన్నా. అది హాలిడేస్లో అవ్వలేదు అనుకోండి అక్కడ జరిగింది అలాగా ఆగస్ట్ వరకు వెళ్ళింది. సో అంటే తేజ గారు ఇంట్రొడక్షన్ చాలా మందిని చేశారు ఇండస్ట్రీకి. హీరోయిన్ని ఆర్టిస్టులు అందరినీ చేశారు కదా. చాలా మందికి ఉన్నది ఏంటి అని అంటే సెట్ లో కొడతారు కరెక్ట్ గా చేయకపోతే అని ఒకటి ఉంది. ఎప్పుడైనా పడ్డాయా మీకు? లేదండి మీరు చెప్పింది కరెక్టే. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. కరెక్ట్ గా చేయకపోతే కొడతారు. ఓకే చూసారా కరెక్ట్ గా చేయకపోతేనే కొడతారు. ఓకే అనిపోయింది. సో మీకు ఎప్పుడు మంచిగా చేశారు. ఓకే అంటే ఎప్పుడు రాలా భయం వేసిందా మీకు? ఏమైనా భయం వేయలేదు నాకు ఆ టైంలో. ఇప్పుడైతే భయం వేసేదేమో. ఇప్పుడు కొంచెం భయం ఉంది నాకు. అప్పుడు భయం లేదు యాక్చువల్గా. అప్పుడు నాకు ఆయన సినిమా డైరెక్టర్ అంతే తప్ప ఇంకా ఏం తెలియదు నాకు. నేను అవన్నీ చూస్తున్నాను అంతే తప్ప అరే పెద్ద డైరెక్టర్ అంతే తప్ప భయం లేదు. కొడతాడు ఇవన్నీ నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసింది ఇదంతా. ఇలాగ ఎవరో వచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడే చేస్తున్నావా కొట్టాడా నిన్ను అది అంటే కొట్టలేదే అనేవాడు. మనం బాగా చేస్తే ఎందుకు కొడతారు అలా అసలు కొట్టలేదే అని. తర్వాత సెట్లో లైక్ ఆయన చూస్తారు చాలా చాలా ఫస్ట్ పేషెన్స్గానే చెప్తారు. 1 time 10 2nd time 3rd time 4th time 5th time కొంచెం ఇది అవుతారు. యాంగర్ వస్తుంది ఆయనకి. వచ్చి అప్పుడు అరుస్తారు. ఇంకా అప్పుడు కూడా వినట్లేదంటే కొడతారు డెఫినెట్గా. ఎందుకు ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాకు వ్యాలిడ్ అనిపిస్తుంది. నేను ఒకసారి అడిగాను అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే నేను ఎవరినో ఎక్కడో ఉన్నో తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను. నాకు సినిమా నేను 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి తీస్తున్నాను. నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు చేయాలి వాళ్ళ మీద ఇన్వెస్ట్? నాకు చుట్టాలా నా ఫ్రెండా లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేశాడు వాడు కాదు కదా. నేను అసలు చాలా జెన్యూన్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను టాలెంట్ చూసి. వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొడతాను. అసలు నాకు షార్ట్ సరిగ్గా రాకపోతే చంపుతా కూడా అన్నాడు ఆయన. అంటే షార్ట్ కోసం నేను ఏమైనా చేస్తాను నాకు షార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పారు. నేను అలా మీ షూటింగ్ టైంలో ఎవరినైనా ఏమైనా మామూలు చిన్న అరిచేవాళ్ళు. కొట్టడం అంటే నాకు తెలిసి కొట్టలేదు. అరిచేవాళ్ళు డెఫినెట్ గా సరిగా చేయకపోతే. రెమ్యునరేషన్ ఎంత వచ్చింది ఫస్ట్ 11,000 అండి. హీరో గారికి కూడా అంతే నాకు కూడా అంతే. ఓకే ఎవరు మీకు డైరెక్ట్ గా ఇచ్చారా? మాత్రం చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చారు. చెక్ తీసుకెళ్ళాను. ఇంట్లో ఒప్పుకున్నారా మరి? ఆ తర్వాత నేను కరెక్ట్ గా ఎప్పుడు చెప్పానంటే ఇదంతా ఓకే కూడా 15 days తర్వాత షూట్ అన్నాను కదా ఎల్లుండి షూట్ అన్నాక చెప్పా. ఏమన్నారు ఇంట్లో? అదేంట్రా షూటింగా ఏం షూటింగ్ అది అంటారు. షూటింగ్ అంటే గన్ షూటింగ్ అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు సినిమా షూటింగ్ అని చెప్తున్నారు. గన్ అవన్నీ నీకెందుకురా అంటున్నారు. అది కాదు సినిమా షూటింగ్ ఇలా ఆడిషన్ వెళ్ళిండే సెలెక్ట్ అయ్యాను తేజ గారు డైరెక్టర్ అది ఇది అంటే అవునా ఓకే అన్నారు. అమ్మ వచ్చారా మీతో పాటు? రాలేదు అంటే వాళ్ళు నేను అడిగాను యాక్చువల్గా. వాళ్ళని అడిగితే ఎవరు రాకూడదు నువ్వు రా మీకెందుకు. ఆయన తేజ గారు ఏం చెప్పారంటే సరే నువ్వు మల్కాజ్ గురించి ఎక్కడి నుంచి రావాలి రోజు నీకు గంటన్నర పడుతుంది రావడానికి నువ్వు ఒక పని చేయి నా ఆఫీస్ రూమ్లోనే ఉండంటే నేను అదే ఆఫీస్లో ఆయన రూమ్లో ఉండేవాడిని. అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆయన రూమ్లోనే ఉండి పడుకొని ఆయన దగ్గర చాలా బుక్కులు ఉండేవి. ఆయన ఏమో నేను అసలు ఏం చదవలేను అనేవాడు. ఏం చదివారు సార్ మీరు అంటే నేను అసలు ఏం లేదు 5th class ఎంతో అనేవాళ్ళు. చూసి చాలా బుక్స్ ఉన్నాయి అంటే కెమెరాకి సంబంధించిన బుక్స్ అవి ఇవి చాలా చదివారు ఆయన. చాలా నాలెడ్జ్. అందుకే ఆయన అంత చదువుకోకపోయినా నాకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అవన్నీ నేను లైక్ చూసి చదివేవన్నీ అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో ఆయన దగ్గర ఉండేవాడిని కాబట్టి లైక్ ఆయనే కేర్ టేకర్ లాగా నాకు. అసలు నేను ఒక ఫాదర్ లా ఫీల్ అవుతాను ఆయన్ని. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా నేను మాట్లాడిన ఆయనతో అంటే మా ఫాదర్ తో కూడా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేయను. అలాగే ఉంటుంది ఆయనతో. ఆయన పిలిస్తే వెళ్ళి కలుస్తా లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను కాల్ చేయడం లేదా వెళ్ళి కలవడం చేస్తాను అంతే. ఓకే సో భాష గారు అంటే బేసికల్ గా